నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో గణపతి పండగ స్పెషల్‌గా మలాయ్ మోదక్‌ని ఈజీ వేలో ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పండగ రోజున స్వామి వినాయకుడికి ఇష్టమైనవి తప్పకుండా చేస్తుంటాం. అందులో మొదకలు చాలా ప్రత్యేకమైనవి. ఇక రుచైతే అమృతంలా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. చాలా మంది పండగ రోజున పాయసం, ఉండ్రాళ్ళు ఇంట్లో చేసినప్పటికీ ఈ మలాయ్ మొదకలను మాత్రం బయట నుండి కొని తెచ్చి పెడుతుంటారు. అలా కాకుండా ఇంట్లోనే మంచి రుచిగా బయట కొన్న వాటికంటే ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఇలా చేయండి. చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఎవ్వరైనా చేసేస్తారు. అంత ఈజీ మెథడ్‌లో చూపించబోతున్నాను కాబట్టి మీరు కూడా ఈ గణపతి పండక్కి ఈ మొదకలను తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ మొదకలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పాలను తీసుకొని వేడి చేసుకుందాం. అలాగే పాలు తీసుకోవడానికి ముందే గిన్నెను ఒకసారి కడిగి ఆ తర్వాత పాలను తీసుకోండి. ఇక్కడ నేను 2 లీటర్ల పాలతో మొదకలను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే లీటర్ పాలతో అయినా చేసుకోవచ్చు. లేదా లీటర్‌న్నర పాలతో అయినా చేసుకోవచ్చు. అలాగే ఈ మొదకలను ఫుల్ ఫ్యాట్ పాలతో తీసుకుంటే చాలా మంచి రుచిగా, సాఫ్ట్‌గా వస్తాయి. సో, ఇలా పాలను తీసుకున్నాక ఇప్పుడు ఈ పాల గిన్నెను స్టవ్ పైన పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేడి చేయండి. ఇక్కడ నేను దగ్గరే ఉండి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి పాలు అడుగు మాడిపోకుండా, పొంగిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేస్తున్నాను. ఇలా మనం దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకుంటే ఈ మొదకలను చాలా తక్కువ టైంలోనే పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. ఇలా పాలు బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులో నుండి పావు కప్పు నుండి అరకప్పు వరకు పాలను ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను మొదకలనేవి మంచి కలర్‌లో రావడానికి ఇలా సెపరేట్‌గా ఒక గిన్నెలోకి కొన్ని వేడి వేడి పాలను తీసుకొని ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇలా కొంచెం కుంకుమ పువ్వును వేడి పాలల్లో వేసి చేయడం వలన మొదకలనేవి కొంచెం యెల్లో కలర్‌లో అచ్చం బయటకున్న వాటిలానే కనబడతాయి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఈ స్టెప్‌ని స్కిప్ చేసి మిగతా ప్రాసెస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వండి. ఇలా కుంకుమ పువ్వు తీసుకున్న పాలను కాసేపు పక్కన పెట్టామంటే కుంకుమ పువ్వు ఆ వేడి పాలల్లో బాగా నాని పాలనేవి కొంచెం పసుపు రంగులోకి వస్తాయి. బయటైతే ఫుడ్ కలర్ వాడతారు. మీరు కావాలంటే ఫుడ్ కలర్‌నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాల మీగడ చుట్టూ అతుక్కోకుండా మీగడను కూడా పాలల్లోకి అనుకుంటూ బాగా వేడి చేయండి. మనకు ఈ పాలనేవి సగానికంటే తక్కువ వచ్చేంత వరకు అంటే 1/4 వరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేడి చేయండి. కాసేపటి తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాలు బాగా వేడై సగం వరకు వచ్చాయి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ అడగనేది మాడిపోకుండా పైన పేరుకునే మీగడను పాలల్లోకి కలుపుకుంటూ బాగా వేడి చేయండి. పాలు ఇలా చిక్కబడి ఇలా కొంచెం మీగడ మీగడలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వు తీసుకున్న పాలను తీసుకుందాం. ఇలా కుంకుమ పువ్వు పాలను తీసుకోవడం వలన న్యాచురల్‌గానే ఈ మొదకలనేవి కొంచెం యెల్లోగా వస్తాయి. ఇలా కుంకుమ పువ్వు పాలను తీసుకున్నాక మళ్ళీ ఒక 5, 6 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెరను తీసుకుందాం. మనం తీసుకున్న ఈ 2 లీటర్ల పాలకు 150 గ్రాముల వరకు చక్కెరను తీసుకోండి. అదే మీరు కప్పు కొలతతో తీసుకోవాలంటే ఇలా ముప్పావు కప్పు వరకు చక్కెరను తీసుకోండి. లేదా టేబుల్ స్పూన్‌తో ఒక 6, 7 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకున్న స్వీట్ అనేది సరిపోతుంది. ఇలా చక్కెరను తీసుకున్నాక కలుపుతూ ఇది ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఈ మొదకలు చేయడానికి మెయిన్‌గా పాలు, పంచదార ఉంటే చాలా టేస్టీగా మంచి మొదకలను చేసుకోవచ్చు. చూడండి, చక్కెరను తీసుకొని కలుపుతూ ఉండగానే కాస్త దగ్గర పడింది కదా! ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇదే టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని కలిపి బాగా ఉడికించండి. మనకు ఈ కోవా అనేది పాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, ఇప్పుడు తుకతుక అనడం స్టార్ట్ అయింది కదా! ఈ టైంలో పైన చిల్లకుండా మంటను మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించండి. అలాగే మీరు ఫుల్ ఫ్యాట్ పాలు కాకుండా నార్మల్ ప్యాకెట్ పాలను వాడుతున్నట్లయితే ఈ టైంలో ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలుపుతూ ఉడికించండి. చూడండి, పాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా! మరో ఒక 3, 4 నిమిషాలు ఉడికించామంటే ఇది మరి కాస్త దగ్గర పడుతుంది. కాసేపటికి ఇది ఇంకొంచెం దగ్గర పడింది. ఇంతకీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలియాలి అంటే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ పాలకోవను తీసుకొని ఇలా రౌండ్‌గా చేయండి. రౌండ్ బాల్‌లా చక్కగా వచ్చిందంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇన్ కేస్ మీకు స్టిక్కీగా అనిపించినా, పల్చగా అనిపించినా మరి కాసేపు ఉడికించి కన్సిస్టెన్సీని చూసుకొని తీసుకోండి.
మనకైతే కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది కొంచెం చల్లారేంత వరకు, అంటే దీనిపైన వచ్చే పొగలనేవి కొంచెం చల్లారిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ 1, 2 నిమిషాలు చల్లారనివ్వండి. కొంచెం కలుపుతూ చల్లారనిచ్చాక ఇలా ప్యాన్‌లోని కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా చేసి పూర్తిగా చల్లారనివ్వండి. అరగంట అయ్యేసరికి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని మొదకల్లా చేయడానికి ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తున్నానండి. ఒకటి, మనం చేతితో ఎలాంటి మషిన్ లేకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదా ఇలాంటి మోల్డ్స్ ఉంటే మోల్డ్స్‌లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. చేతులకి అప్లై చేసుకోవడానికి ఇలా కొంచెం నెయ్యిని తీసుకొని పక్కనుంచండి. అలాగే ఇంకొక గిన్నెలోకి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోండి. ఇక్కడ నేను బాదం పప్పు పలుకుల్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ముందుగా మోల్డ్స్‌లో ముదకల్ని ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కొంచెం పైపైన నెయ్యిని అప్లై చేయండి. అలాగే చేతులకు కూడా లైట్‌గా నెయ్యిని అప్లై చేసుకొని, మనం తయారు చేసిన ఈ పాలకోవాని తీసుకొని చేతిలో కొంచెం రౌండ్‌గా చేసి మోల్డ్‌లోకి తీసుకోండి. ఇలా మోల్డ్‌లోకి తీసుకున్నాక లోపల బాదం పప్పు పలుకులు పెట్టడానికి చిన్నగా ఇలా ప్రెస్ చేసి తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇలా స్టఫ్ చేయకపోయినా లోపల ఇలా ఫింగర్ పెట్టి కొంచెం ప్రెస్ చేయండి. దీని వలన మోల్డ్‌కుండే షేప్ అనేది మొదకకు అచ్చనేది బాగా పడుతుంది. ఇలా స్లోగా ఓపెన్ చేశామంటే ఇలా మనం మషిన్ మోల్డ్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మోల్డ్‌తో ఎలా చేయాలో చూసారు కదా! ఇప్పుడు చేతితో ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ పాలకోవను తీసుకొని చేతిలోనే రౌండ్‌గా చేసి లోపల స్టఫ్ చేయడానికి ముందుగా ఇలా కొంచెం రౌండ్‌గా చేసి మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని పెట్టి మొదక ఆకారం వచ్చేలా ఇలా చేతిని తిప్పుతూ చేయండి. టూత్ పిక్‌తో గానీ లేదా ఫోర్క్, స్పూన్‌తో గానీ ఇలా చుట్టూ అచ్చులు పడేలా ఘాట్లు పెట్టి తీసుకోండి. అంతే, ఇలా చేతితో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. స్టఫ్ చేసి చేయడం కష్టంగా అనిపిస్తే మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని పాలకోవాలోకి తీసుకొని అంతా కలిసేలా కలిపి మొదకలాగా చేయొచ్చు. ఇలా మనం పండగ రోజునైనా చేసుకోవచ్చు. లేదా పండగకి ఒక రోజు ముందైనా ఈ మొదకల్ని చేసి పెట్టుకోవచ్చు. లేదా పాలకోవను ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పండగ రోజున ఇలా మొదకల్లా చేసైనా ప్రసాదంగా పెట్టొచ్చు. ఇలా మన వీలుని బట్టైనా చేసుకోవచ్చు. మీరు కూడా పండగ రోజున ఈ మొదకల్ని ట్రై చేసి ఈ మంచి టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.